ఇరాన్లోని కీలక అణుకేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్లోని మూడు అణుకేంద్రాలపై బాంబు దాడులు జరిపిన అనంతరం B-2 బాంబర్లు మిస్సోరీలోని వైట్ మ్యాన్ వైమానిక స్థావరానికి సురక్షితంగా తిరిగి వచ్చిన వీడియోను వైట్ హౌస్ విడుదల చేసింది. అమెరికా సైన్యాన్ని ప్రపంచం ఇప్పటివరకు చూసిన గొప్ప స్వేచ్ఛా శక్తి అని డొనాల్డ్ ట్రంప్ కార్యాలయం అభివర్ణించింది. ఇరాన్ దాడి అనంతరం B-2 బాంబర్లు మిస్సోరీలోని వైట్ మ్యాన్ వైమానిక స్థావరానికి సురక్షితంగా చేరుకున్నాయి. దేవుడు అమెరికా సైన్యాన్ని ఆశీర్వదించాలి అని వైట్ హౌస్ పేర్కొంది. పెంటగాన్ అధికారిక తక్షణ ప్రతిస్పందన బృందం కూడా ఈ వీడియోను తిరిగి షేర్ చేస్తూ వెల్కమ్ హోమ్ బాయ్స్ అంటూ కూడా వ్యాఖ్యానించింది. నిన్న ఆపరేషన్ మిడ్ నైట్ హామర్ పేరుతో అమెరికా ఎంటర్ అయింది. ఈ దాడులతో టెహ్రాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశామని అమెరికా ప్రకటించింది. ఈ సంఘటనతో మధ్యప్రాచ్యంలో పూర్తి స్థాయి యుద్ధం చెలరేగుతుందనే భయాలు వ్యాపించాయి. B-2 బాంబర్లు అత్యంత అధునాతనమైన గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదిస్తాయి. ఇరాన్ భూగర్భ అణు పరిశోధన కేంద్రాల వంటి పటిష్టమైన లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేయగల సామర్థ్యం B-2 బాంబర్లకు ఉంది. ఇక B-2 భారీ ఆయుధ సంపత్తిని మోసుకెళ్లగలదు. దీని స్టీల్త్ లక్షణాలు అత్యంత పటిష్టంగా రక్షించబడిన లక్ష్యాలను కూడా చాలా ఈజీగా ఛేదించగలవు. ఒక్కో B-2 బాంబర్ ఖరీదు సుమారుగా $2.1 బిలియన్ కావడం గమనార్హం. B-2 బాంబర్లు ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత ఖరీదైన సైనిక విమానాలు. ఇవి 40,000 పౌండ్లు అంటే 18,144 కిలోగ్రాములకు పైగా పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ బాంబర్ అంతర్గత ఆయుధ విభాగాలను ప్రత్యేకంగా స్టీల్త్ లక్షణాలను కొనసాగిస్తూనే భారీ ఆయుధాలను అమర్చే విధంగా రూపొందించారు. ఈ విమానం 16B-83 అణుబాంబులను మోసుకెళ్లగలదు. B-2 బాంబర్లు GBU-57 బంకర్ బస్టర్లను ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. ఇది 30,000 పౌండ్లు అంటే సుమారుగా 13,600 కిలోగ్రాముల బరువున్న బాంబు. ఇది భూమిలోకి 200 అడుగుల లోతు వరకు చొచ్చుకుపోయి పేలగలదు. GBU-57 అమెరికా ఆయుధ రంగంలో అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్. ఇరాన్ ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా 6 బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించిందని, ఈ కేంద్రాన్ని ధ్వంసం చేసే శక్తి అమెరికాకు మాత్రమే ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. వీటితో పాటు దాడుల్లో అమెరికా 30 టొమహాక్ క్రూయిజ్ క్షిపణులు, F-22 రాఫ్టర్లు, F-35A లైట్నింగ్ యుద్ధ విమానాలను కూడా ఉపయోగించింది.